ఇది ఇంకా అన్యాయం. ఇది వినండి ఒకసారి. ఏకంగా ఓ టీడీపీ కార్యకర్త నియమకల్లులో ఉన్న టీడీపీ కార్యకర్త తన భార్య బట్టలను తానే చింపేసి, భర్తగా ఉండి తానే చింపేసి, ఎమ్మెల్యే అతని మనుషులు చింపారంటూ రెండో కేసు పెట్టారు. నేను అడుగుతా ఉన్నా, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మా వాళ్ళ మీద నువ్వు తప్పుడు కేసులు పెట్టడానికి మీ కార్యకర్తల బట్టలను సైతం వాళ్ళ భర్తలతో చింపించే స్థాయికి నీ పార్టీ దిగజారిపోయింది అని అంటే నువ్వు తలకాయ వంచుకోవాలి చంద్రబాబు అని చెప్తా ఉన్నా. నీ కుట్రలు చేయడం కోసం ఏ స్థాయికి దిగజారిపోతా ఉన్నావు చంద్రబాబు, నువ్వు ఆలోచన చేసుకుని అడుగుతా ఉన్నా. కట్టుకున్న భార్య బట్టలను 10 మంది ముందు 10 మంది చూస్తూ ఉండగా కుట్రలు చేయడం కోసం భార్య బట్టలను భర్త చింపుతా ఉంటే నిజంగా రాజకీయాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గమనించమని కోరుతా ఉన్నా. ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశారంటూ 3వ కేసు పెట్టారు. మీరే దాడి చేస్తారు, మీరే చెయ్యన కొడతారు, ఎమ్మెల్యే తమ్ముడు చెయ్యన కొడతారు. మళ్ళీ ఎమ్మెల్యే మీద SC ST కేసు పెడతారు, భార్య బట్టలను సైతం చింపిపిచ్చి పువ్వులతో బట్టలతో. మళ్ళీ అందరితో కూడా సంతృప్తి చెందకోకుండా కారును ధ్వంసం చేశారు, ఎమ్మెల్యే కారును ధ్వంసం చేశాడంటూ, వాళ్ళ కారుని ఎమ్మెల్యే ధ్వంసం చేశాడంటూ వాళ్ళ ఎమ్మెల్యే మీద 3వ కేసు. నేను అడుగుతా ఉన్నా, ఇలాంటి అక్రమ కేసులు ఈ మాదిరిగా ప్రజాస్వామ్యంలో పెడతా పోతే ప్రజాస్వామ్యం బతుకుతుందా అనేది ఆలోచన చేయమని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా నేను అడుగుతా ఉన్నా.